అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 11 అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదే నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటిని డెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జంతువులలోనూ వేటిని డెక్కలు పొలుసులు ఉండునో అవన్నీ మీకు హేయములు, అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండునో అవిని మీకు హేయములు. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గోడబాతు, నల్లబోరువ, సొంకుబూడి, కొంగ, ప్రతి విధమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్ళతో సంచరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో సంచరించుచు నేల గంతులు వెయ్యుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నింటినీ తినవచ్చును. నేత మిడతలు గాని చిన్న మిడతలు గాని ఆకు మిడతలు గాని మిడతలలో ప్రతి విధమైన దాన్ని తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయుకయు నుండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచును అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములను మోసిన ప్రతివాడు తన బట్టలను ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఉసరవెల్లి, నేల మొసలి, తొండ సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరములను దేని మీద పడునా అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణములు ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్ళలో వెయ్యవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మట్టి పాత్రలో పడిన ఎడల దానిలోనున్నదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగలగొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెమును దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను. అది అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిన అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములలో కొంచెము వాటి మీద పడిన ఎడల
అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చినడలా దాని కళేబరములను ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములలో ఏదైనాను తినివాడు తన బట్టలు ఉతుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములను మోయేవాడు తన బట్టలను ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నింటితో కడుపుతో సంచరించు దానినైనను, 4 కాళ్ళతో సంచరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయము పరుచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను నీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులన్నిటిని గూర్చి, పక్షులన్నిటిని గూర్చి, జలచరములైన సమస్త జీవరాశులను గూర్చి, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పమనెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.